గం గణపతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై హనుమాన్. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కలుగ్గాక. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి మే 10వ తేదీ వరకు కూడా సుఖస్థానమైనటువంటి గృహస్థానమైనటువంటి అత్యంత సౌఖ్యాల్ని ఇచ్చేటటువంటి స్థానంలో మీనరాశిలో ఈ కుజుడు శని 2 పాపగ్రహాలు 2 శత్రుగ్రహాలు ఆవహించి ఆ రాశిలో కూర్చోవటం మే 10 వరకు వీరికి చాలా రకాలైనటువంటి మానసిక అప్రశాంతతల్ని, ఆరోగ్య విషయాలలో ఇబ్బందుల్ని, లేనిపోని సమస్యల్ని కూడా సృష్టిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ఏ సమస్య ఎట్లా వస్తుందో కూడా తెలియదు వీళ్ళకి. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ధన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఏదైనా సరే మీకున్నటువంటి చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ వీటి యొక్క అమ్మక విషయాలలో ఏప్రిల్ 24 నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్నో మోసపూరితమైనటువంటి కుట్రలు కుతంత్రాలు మీ మీద ప్రయోగించబడతాయి. అట్లాగే కొన్ని వాహన ప్రమాదాలు కూడా మీ ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తుంది. ప్రయాణాల వలన కూడా మీరు కాస్త తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు, ఎవరైతే మీకు ఇష్టపడి డబ్బులు ఇస్తారో వారి చేత మాట పడాల్సినటువంటి పరిస్థితి ధనుస్సు రాశి వారికి కలుగుతోంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి, లేకపోతే అనారోగ్య కారణంగా ధనము విహీనమవుతుంది. శత్రువులు మిత్రులు కాకపోయినా పర్వాలా, మిత్రువులు మాత్రము శత్రువులయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. బంధుమిత్రాదులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భార్య తరపు కానీ భర్త తరపు కానీ బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటటువంటి ప్రయాణాల విషయాలలో కొన్ని జాగ్రత్తలు ముందే తీసుకోండి. కింద టైర్లో గాలి ఉందా లేదా, వాహనంలో వాటర్ ఉన్నాయా లేదా, లేకపోతే వాటికి సంబంధించిన కెమికల్ లిక్విడ్స్ ఉన్నాయా లేదా, షార్ట్ సర్క్యూట్ కాకుండా వైర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి మే 10 వరకు. ఎందుకంటే కుజశనులు కలయిక అంత సామాన్యమైనటువంటి పరిస్థితి కాదండి. అది చతుర్థ భావం, వాహన ప్రయాణ స్థానం కాబట్టి ప్రమాదాలని సూచించేటటువంటి స్థానం. శని యొక్క దృష్టి కూడా ప్రమాద స్థానం మీద ఉంది. అట్లాగే శత్రువులు, రోగాలు, రుణాలు ఇవన్నీ ఒకేసారి మిమ్మల్ని మూటగట్టి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అట్లాగే శత్రువు ఎవరో మిత్రువులు ఎవరో కనుక్కోలేని పరిస్థితి. మీరు ఇంట్లో లేనప్పుడు ప్రత్యేకించి బంధువులు కానీ అన్నదమ్ములు కానీ మిత్రువులు కానీ ఎవరు కూడా వచ్చే అవకాశం తీసుకోకండి. ఎవరిని కూడా ప్రత్యేకించి ఆహ్వానించకండి ఈ మే 10 వరకు కూడా. ధనుస్సు రాశి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విద్యా ఆలోచనలు, అంటే మీరు చేసేటటువంటి విద్యార్జనలో మీ ఆలోచనలు కొంచెం కుంటుపడే అవకాశం ఉంటుంది. విద్య ముందుకు సాగదు, ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలి, చదువు పరంగా ఎగ్జామ్ రాయాలి, భవిష్యత్తు యొక్క ఆలోచనలకి తగినటువంటి మంచి ఎగ్జాము మీకు రెడీగా ఉంటుంది. అది ట్రాఫిక్ జామ్ వలన కావచ్చు, ఆర్థికంగా వలన కావచ్చు, ప్రయాణ సమస్యల వలన కావచ్చు, ఏదో ఒక ఆటంకం కలిగి ఆ ఎగ్జామ్ రాయక మీరు జీవితంలో సాధించాలనుకున్నటువంటిది, ప్లస్ మీరు ఎన్నో సంవత్సరాల బట్టి నడుస్తున్నటువంటి ఆ చదువు విషయంలో కొంత ఇబ్బంది కలగటానికి అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో పూర్తిగా నెగ్లిజెన్సీ కనుక చేసిన, బద్ధకాన్ని ఆవహింపజేసిన, సరైన ప్రణాళిక లక్ష్యాలు లేకపోయినా, యాటిట్యూడ్స్ లేకపోయినా, మాట్లాడే ధోరణి సరిగ్గా లేకపోయినా ఏప్రిల్ 24 నుంచి మీ వ్యాపారంలో ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ప్రతికూల భావనలు, ప్రతికూల పరిస్థితులు, కర్రే మనల్ని పామై కాటేస్తున్నట్టుగా మీ కింద పనిచేసే ఉద్యోగస్తులు, సేవకులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ధనుస్సు రాశి వారు, ముఖ్యంగా ధనుస్సు రాశి వారు మీకున్నటువంటి ఆరోగ్య విషయంలో గనక సరైనటువంటి రక్షణ తీసుకోకపోతే కనుక
అది లేనిపోని ముప్పుకి దారితీసే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్త. మీరు చేసే వ్యాపారంలో బంధువుల్ని ప్రత్యేకించి ఇన్వైట్ చేయకండి. అట్లాగే మీరు చేసేటటువంటి కొన్ని ఉద్యోగ ప్రయత్నాలలో కూడా బహిర్గతంగా ఎవరికి చెప్పుకోకండి. అంతర్గతంగా కొన్ని దాచుకోవడం ద్వారా మాత్రమే మీ కార్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ కుజశనుల యొక్క ప్రభావం వలన మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు రాకపోగా ఇంకా వారి దగ్గరికే వెళ్ళి అప్పు తీసుకొని వారి చేత మాటలు పడి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గరికి అసలు అప్పుకి వెళ్ళకండి. కొంతమంది గృహాలు కట్టుకునేటప్పుడు, కొంతమంది గృహాలకి సంబంధించినటువంటి మెటీరియల్స్ చెప్పేటప్పుడు కొన్ని మోసాలకు గురే అవకాశం ఏప్రిల్ 24 తర్వాత ఉంటుంది. తగు జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అనురాగము, ఆప్యాయత సన్నగిల్లి మీ మధ్య లేనిపోని విభేదాలు, విద్వేషాలు కలిగి బంధువులు మధ్యవర్తులుగా ఉంటే మటుకు భార్యాభర్తలు జీవితంలో మళ్ళీ కలవరు. వాళ్ళని తీసుకురామకండి. అరుచుకుంటే మీ ఇద్దరే అరుచుకోండి, పోట్లాడుకుంటే మీ ఇద్దరే పోట్లాడుకోండి. లేదా ఇద్దరు కలిసి చక్కగా రెస్టారెంట్కి వెళ్ళండి, చక్కగా బయట ప్రయాణానికి వెళ్ళండి. మీ మాట మీలోనే ఉండాలి, బయటికి పొక్కనీయమాకండి. దాని ద్వారా మీ మధ్య లేనిపోని ఎడబాట్లు, అవతల వాళ్ళు బాగానే ఉంటారు సుఖ సంతోషాలతో సంసారం చేస్తూ, మధ్యలో వచ్చిన వ్యక్తి మీ భార్యాభర్తల మధ్య సంసార సుఖం లేకుండా చేసేటటువంటి ప్రయత్నాలు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండండి. మే 10 వరకు మీరు మాట్లాడే మాట, మీ ఆలోచన తీరు చాలా జాగ్రత్తగా ఉంచండి. పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో కొంచెం ఓపిక పట్టండి. కొంతమంది చాలా ప్రశ్నారూపకంగా అడుగుతారు, గురువు గారు ధనుస్సు రాశికి గురుబలం ఉంది కదా, మరి ఇవన్నీ జరుగుతాయా? ఎందుకు జరగవండి? ఎందుకు జరగవు? ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తూ ఉంటారు. 2 పాపగ్రహాలు సౌఖ్యస్థానంలో ఉంటే వారి దృష్టులు చాలా అమోఘంగా ఉంటాయి. గురు దృష్టిని మించినటువంటి దృష్టులు ఉన్నాయి, వాళ్ళ పాప దృష్టులు. ఈయన మనల్ని కంట్రోల్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ జరుగుతాయా అంటే, మరి ధనుస్సు రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయండి? మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల వారు, ఈ రాశుల వారు కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఉంటారు మన యొక్క భూప్రపంచంలో. మరి అందరికీ ఇవే జరుగుతాయా? జరగవు. కొంతమందికి కూడా, కొంతమందికి కూడా కొన్ని మాత్రమే జరుగుతాయి. మొత్తం 100% నేను చెప్పినవన్నీ జరగవు. ఎందుకంటే తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మీకంటూ ఒక జాతకం ఉంటుంది. మీకంటూ గ్రహాలు కొన్ని గళ్ళల్లో, ఇళ్లల్లో పడుంటాయి. వాళ్ళు చక్కగా దశలు, అంతర్దశలు అని చంద్రుణ్ణి బట్టి మానసిక వికారాలు కలుగజేయటానికి ఆ లగ్నం నుంచి గనక అంతర్దశలు గనక శుభప్రదమైనవి గనక మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చి ఆ గ్రహాలు గనక ఈ స్థానంలో ఉంటే, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, కొంతమంది బిల్డింగ్ మెటీరియల్స్ చేసేటటువంటి వాళ్ళు చక్కటి వంతిళ్ళు కట్టి గవర్నమెంట్ వాళ్ళతో కూడా లింకులు పెట్టుకొని మంచి స్థాయికి వచ్చే వాళ్ళు ఉంటారు. ధనుస్సు రాశి వాళ్ళు విద్యలో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి విదేశాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ప్రయాణాలయందు చాలా ఆనందంగా వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. అన్నదమ్ములతో సౌఖ్యంగా ఉంటారు. తల్లి యొక్క ఆస్తులు కలిసి చక్కగా వీళ్ళు పెద్ద విల్లాసుకునే వాళ్ళు ఉంటారు. అప్పులు తీరిపోయిన వాళ్ళు ఉంటారు. ఎందుకని? మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు యోగ్యకరమై అవి గనక ఇక్కడ కలిసినా, ఇక్కడ చూసినా, ఇక్కడ ఆ నక్షత్రాల్లో ఉన్న గ్రహాలున్నా మీకు సౌఖ్యకరమైనటువంటి, సౌలభ్యకరమైనటువంటి అనుకూల పరిస్థితులు ధనుస్సు రాశి వారికి కలుగుతాయి. కాబట్టి మాకు కొంతమందికి ఇవి జరగవు, కొంతమంది నేను మంచి చెప్పినా కూడా ఇవి జరగట్లేదండి, మాకు నెగిటివ్ జరుగుతాయి. అలాగే జరుగుతాయండి. మీ జాతకం, మీ తల్లి గర్భం నుంచి మీరు వచ్చారు. లక్షల మంది, కోట్ల మంది ఎవరం రాము. అందుకనే ఆ క్షణంలో మీకంటూ ఒక దశలు, అంతర్దశలు నిర్దేశిస్తాయి. కాబట్టి సరైన గురువుని చక్కగా ఎంచుకోండి, అన్వేషించండి. మీ మనసుకి నచ్చిన గురువుని చక్కగా కోరుకోండి. మీకు ఏం జరుగుతుంది, అసలు లగ్నం ఏంటి? చాలామందికి లగ్నం అంటే తెలియదు, దశలు అంటే తెలియదండి. మా రాశిది, మా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, మేము వాహనం ఎప్పుడు కొంటాం, లేకపోతే ఎంతసేపటికి మేము ఏ రింగు పెట్టుకోవాలి, లేకపోతే మేము ఏం పూజలు చేయాలి. గోచారం బట్టి మానసిక వికారాలు మాత్రం తగ్గటానికి చేసేవి పరిహారాలండి. ఈ పరిహారాలు ప్రతి నెలకి 2 సార్లు మారిపోతూనే ఉంటాయి గ్రహాలన్నీ. వాటిని బట్టి మనకి మానసికంగా కొంత ప్రశాంతత కలుగుతుంది, పుషింగ్ వస్తుంది.
మరి పూర్తి నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది? జన్మజాతకం నిర్దేశిస్తుంది. దాన్ని తెలుసుకోవడమే మీ బాధ్యతగా భావించండి. ఓపికగా ఉండండి. కొంతమంది ఫోన్లు చేసేసి వెంటనే అయిపోవాలి వాళ్ళ పనులు. జాతకం వెంటనే చూసి చెప్పాలి. టైం పడుతుంది. స్లోగా చూపించుకోండి. టైం తీసుకోండి. గురువుని సంతోషపెట్టండి. మీరు సంతోషపడేటట్టుగా ఆయనకి సమయం ఇవ్వండి, అవకాశాన్ని ఇవ్వండి. కాబట్టి ఈ విధంగా మీ జన్మజాతకం ద్వారా మీరు ఏం చదువుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు సంతానం కలిగే అవకాశం ఉంది, పెట్టుబడులు పెట్టచ్చా, ఈ సమయం సందర్భం అవకాశం ఉందా లేదా, మా ఆస్తులు ఎప్పుడు వస్తాయి, మీకు ఏదైతే నెగిటివ్ ఉన్నాయో నెగిటివ్ ఎప్పుడు పోతాయో తెలుసుకోవచ్చు, అప్పులు ఎప్పుడు తీరుతాయో తెలుసుకోవచ్చు, మీ అనారోగ్యాలు ఎప్పుడు తీరిపోతాయో తెలుసుకోవచ్చు. ఎందుకంటే ధనస్సు రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్యాలకు సంబంధించిన మోకాల నొప్పులు, అట్లాగే హృదయ సంబంధిత అనారోగ్య సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి కడుపులో మంటలు, ఇలాంటివన్నీ కూడా ఎన్నో ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, చోర ప్రమాదాలు, గృహపరమైనటువంటి ఎన్నో సమస్యలు మీకు వెన్నాడుతూనే ఉంటాయి మే 10 వరకు. అందుకనే ఈ యొక్క మే 10 వరకు ధనుస్సు రాశి వారు తప్పకుండా శ్రీరామ తారక మంత్రాన్ని, శ్రీరామ రక్షా మంత్రాన్ని రోజుకు ఒకసారి చదివి, హనుమాన్ చాలీసా మీ ఇష్టం 5 సార్ల, 11 సార్ల, 14 సార్ల, 23 సార్ల, మీ ఇష్టం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చదువుకోండి. ఆయన మాత్రమే ధనుస్సు రాశి వారిని కాపాడగలుగుతారు. అందుకనే కొంతమందికి కుదరనటువంటి వాళ్ళకి విదేశాల్లో కానీ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి, కొంతమందికి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చదువు రాని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, సమయం దొరకనటువంటి వాళ్ళ కోసమని 70 రోజుల ప్రాసెస్లో మరి దాదాపు మే 10 దగ్గరికి వచ్చేసింది. నేను కుజశనులకి జపాన్ని ఆచరిస్తూ నిత్యము కూడా మరి ఈ 2 గ్రహాలకి కూడా అధిష్టాన దేవత అయినటువంటి హనుమంతుల వారికి ప్రీతికరమైనటువంటి ఋగ్వేద వేదమంత్రమైనటువంటి మన్యసూక్త జప పారాయణ చేస్తూ, హనుమాన్ చాలీసాని చదువుకుంటూ మే 10వ తారీఖున ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారి యొక్క శత్రు రోగ రుణబాధలు నివృత్తి చేయడానికి, అనారోగ్య బాధల నుంచి విముక్తి కలగటానికి, కార్యసిద్ధి ఏదైతే అనుకున్నారో ఆ సిద్ధి కలగటానికి సుందరాకాండ సర్కల యొక్క పారాయణ చేయించి ఆ జపతీర్థాలు మొత్తము ఒక కంకణ రూపకంగా మే 12వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా విశేషముగా ఈ హైదరాబాద్లో నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రంలో విశేషముగా హనుమంతుల వారి యొక్క హోమము, మృత్యుంజయ పాశుపత నవగ్రహ నక్షత్ర హోమం, సీతారాముల వారి యొక్క హోమము ఆచరిస్తూ ఆ యొక్క హోమ భస్మాన్ని, హనుమతు యొక్క రక్షాన్ని మీ కార్యసిద్ధి నిమిత్తమే మీ దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా నమ్మకంతో స్వామివారిని నమ్మి మీరు చేస్తూ నాకు గనక మీ యొక్క నక్షత్రాలు, మీరు అనుకున్న కార్యాలు నాకు పంపిస్తే తప్పకుండా నా వంతు మంత్ర ప్రయోగం ద్వారా మీ కార్యం సిద్ధి కలిగేటట్టుగా నేను చేస్తాను.